విద్యుత్ వినియోగంలో లేనిపోని ఆంక్షలు విధించి ఏదో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులను దోపిడీ చేయటమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తోందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీటీ బాబ్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావును కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో దాదాపు 4000 మందికి అదనపు లోడు పేరుతో నోటీసులు ఇచ్చి కట్టకపోతే ఫీజులు తీసేస్తామని బెదిరిస్తున్నారని, పవర్ లోడు విద్యుత్ వాడే వాళ్లకి డబ్బులు కట్టేందుకు సమయం ఇస్తూనే వాయిదాల పద్ధతిలో కట్టే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏపీ ఈపీడీసీఎల్ కానీ ఎస్పీ ఈపీడీసీఎల్ కానీ విచిత్రమైనటువంటి పరిణామాలు కొనసాగుతున్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా సర్ఛార్జీతోటి ఎఫ్ఈపీఏ 1 కానీ ఎఫ్ఈపీఏ 2 అని చెప్పి ఛార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరో అంకానికి తెరతీశారు. ఓవర్లోడ్ పేరు మీద ఒక విజయనగరం జిల్లాలోనే ఓవర్లోడ్ పేరు మీద దాదాపుగా 3 నుంచి 4000 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు కూడా అత్యంత విచిత్రంగా ఉన్నాయి. ఉదాహరణకి నేనే గృహ వినియోగదారుని, నాకు ఒక నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులో ఆయన చెప్పారు ఏంటంటే మీరు ఓవర్లోడ్ వాడుతున్నారండి అని చెప్పని. నాకు నోటీస్ ఇచ్చి 30 రోజుల్లో కట్టమని చెప్పారు. కట్టకపోతే ఫీజులు తీసేస్తా అన్నారు. సరే, నేను ఒక పౌరుడిగా వెంటనే నేను డబ్బులు కట్టాను. కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఈరోజు నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ దగ్గరికి వచ్చి ఏమంటే నాకు ఓవర్లోడ్ వేశారు, కరెక్టే, నేను డబ్బులు కట్టాను, మళ్ళీ ఇందులో అప్లికేషన్ బిల్లు కోసం కొంత డబ్బులు, జిఎస్టీ సిఎస్టీ అని చెప్పి కొంత డబ్బులు, మళ్ళీ అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే డెవలప్మెంట్ ఛార్జెస్ అని వేరేగా వేశారు. ఎందుకు అని అంటే ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే ఒక సగటు వినియోగదారుడిగా, ఒక విద్యుత్ వినియోగదారుడిగా నాకు అనేక రకాల సౌకర్యాలు ఇవ్వాలి. ఉదాహరణకు ఒక గృహ వినియోగదారుడిగా నన్ను ఇలా ఇబ్బంది పెడితే చిన్నకారు పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎంఎస్ఎంఈలు ఈరోజు మనం బలోపేతం కావాలని అనుకుంటాం. ఎవరో కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, లేకపోతే ఒక మెషినిస్ట్ కానీ చిన్న పరిశ్రమ పెట్టుకుంటాడు. ఆ పరిశ్రమ వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు లక్షల రూపాయలు కట్టండి అంటే ఎలా, ఎక్కడ తేగలుగుతారు? దాన్నే వాయిదాల కింద ఎందుకు మార్చలేరు? ఎక్కువ లోడ్ వాడితే నోటీస్ ఎందుకు ఇవ్వరు? ముందుగా మీరు ఎక్కువ లోడ్ వాడుతున్నారు, తగ్గించుకోండి అని. అంటే మీ ఇష్టమైనా మీరు నోటీస్ ఇవ్వటం, వెంటనే కట్టకపోతే ఫీజులు తీసేయడం, ఈ రకమైన పరిణామాలు కరెక్ట్ కాదని ఈరోజు నేను ఎస్సీ ఆపరేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆయన ముఖం తెల్లబోయింది. ఆయన ఏమీ చెప్పలేని పరిస్థితి. నేనేం చేయగలను సార్, డిస్కిమ్కే మీరు మాట్లాడాలని అంటున్నారు. కానీ నేను వినియోగదారుడిగా ఆయన్ని తీవ్రంగా ఆయన మాటలను వ్యతిరేకిస్తూ నేను చెప్పాను డిస్కిమ్కి, నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక అప్పీల్ పెడుతున్నానని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది వినియోగదారులకు చాలా సంక్షోభం. సామాన్యులు ఎవరు బ్రతకలేరు. ఎలా అయితే ఓవర్లోడ్ పేరు మీద మీరు డబ్బులు కలెక్ట్ చేయడాన్ని కరెక్ట్ కాదని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలియజేసుకుంటున్నాను.